హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే ఎప్పుడో తీసుకున్న మైక్ అయితే ఇప్పుడైతే యూజ్ అవుతుందనమాట. ఎందుకు అంటే నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నాను. ఇంకా ఫోన్ అయితే తీసుకునే ముందు మీకైతే వీడియో అయితే షేర్ చేశాను. రెగ్యులర్‌గా మన ఛానల్‌ని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసనమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల నాకు నా వీడియోకనేది ఇంకా కొంత అయితే యూజ్ అవుతుందనమాట. ఫైనల్‌గా మన మన ఛానల్ కోసం అయితే కొత్తగా ఒక ఫోన్ అయితే తీసుకున్నా అనమాట. ఒక ఫోను ఎలా తీసుకున్నాను? ఎంత పడింది? ఎంత కాస్ట్ పడింది? ఏమేం ఫీచర్స్ ఉన్నాయి? బ్రాండ్ తీసుకున్నాను అనేదైతే ఇంకా వీడియో ఫుల్‌గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా నేనైతే కొంత మనీ అయితే సేవ్ చేసుకున్నా అనమాట. అదైతే తీసుకుంటున్నాను. అంటే ఒక 2 మంత్స్ నుంచి అయితే ఫోన్ తీసుకోవాలి అని మీతో చెప్పాను కదా! అవన్నీ సేవింగ్ చేసుకున్నాను. అవన్నీ మా సార్ అయితే కౌంట్ చేశారు. ఇంకా మొత్తం 14,000 అయితే ఉన్నాయి. ఇంకా మొబైల్ షాప్‌కైతే వచ్చేసాము. ఇదైతే మొబైల్ షాపు నకరికల్‌లో ఉందనమాట. నకరికల్‌కైతే వచ్చేసాము. శివం మొబైల్స్ షాప్ అనమాట. మేము ఇంతకుముందు మొబైల్స్ కూడా ఇందులోనే తీసుకున్నాము. మేము ఒక 4 ఇయర్స్ నుంచయితే అన్న అయితే మాకు పరిచయము. మాకు రిలేటివ్స్ అనమాట. ఇంకా ఆ అన్నయ్య అయితే సజెస్ట్ చేశాడు వివో బ్రాండ్‌ది ఐక్యూ మొబైల్ తీసుకోరా నీకు యూట్యూబ్ అవసరం అంటున్నావు కదా! అందుకని అని చెప్పాడు. ఒకే మాట ఇంకా అన్నయ్య చెప్పడంతోటి నేనైతే విని ఇంకా ఈ ఫోన్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా అన్బాక్సింగ్ వీడియో అయితే ఆ అన్న ఫోన్ నుంచే తీశాడనమాట. ఫైనల్‌గా ఫోన్ వచ్చేసి ఇది ఐక్యూ జెడ్ 7 ప్రో అనమాట. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి. నీట్‌గా ఉంది. మైక్ వస్తుంది. ఇంకా క్లారిటీ బావుంది. వీడియో గానీ, ఫోటోస్ గానీ చాలా వస్తున్నాయి. ఇంకా నేనైతే 14,000 లోపే తీసుకోవాలని వెళ్ళాను. ఇంకా మా సారు ఫోన్ గూడా ఖరాబ్ అయిపోయిందని జెప్పాను గదా! మా సారొచ్చేసి సామ్‌సంగ్ తీసుకున్నారు. ఇంకా నాకేం అవసరం లేదు గానీ నేను నార్మల్‌గా సోషల్ మీడియా వీడియోస్, షార్ట్స్ చూడ్డానికే అవి యూజ్ జేస్తున్నాను గదా! నువ్వు చేయడానికే గాబట్టి నీకు మంచిది తీసుకో. నీ సేవింగ్స్ కొంత మనీ ఇంకా నేను కొంత కలుపుతాను అని చెప్పడంతోటి ఇంకా ఆయన చాయిస్‌కి నేను వదిలేసాననమాట. ఆయన ఇష్టంతోటైతే నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను. ఇంకా ఫోన్ తీసుకొనొచ్చేప్పుడు మా పిల్లలైతే బిర్యానీ తింటామన్నారు. షాప్‌లో తీసుకుంటే తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఇంకా ఎక్కువ ఖర్చు గూడా అవుతుంది గదా! అందుకని జెప్పేసయితే ఇంట్లో చేశాను. అందరూ అయితే ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ కావాలన్నారు. మా పాపొక్కతే బిర్యానీ కావాలన్నది. ఇంకా ఆమెనైతే కొంచెం రిక్వెస్ట్ చేసి ఇంకా ఆమె కోసం నీకు ఫస్ట్ పెడతా నాన్న. నీకు ఇష్టమైన పీస్ ఏస్తా అది ఇది అని బతిలాడైతే చేశా అనమాట. కొంచెం అల్లము ఇంకొంచెం పెట్టినా చికెన్ వేస్తాము. ఇదా చికెన్ కంటే చికెన్ ఫ్రై చూపి ఫ్రైడ్ పీస్ బిర్యానీ నిమ్మకాయ ఉల్లిగడ్డ చారు తర్వాత వేసుకుందు. ఇది టమాటా చారు పొద్దున్న చేసింది. ఇది మజ్జిగ. ఫస్ట్ అయితే ఇంకా మా పాపకి ఇచ్చైతే నేనైతే కొంచెం మా పాపనైతే కూల్ చేశాను. ఇంకా తర్వాత అందరికి పెట్టిచ్చేసాను అనమాట. అత్తమ్మ, మామయ్య, మా మరిది, మా మామయ్య వాళ్ళ అమ్మ, మా బాబు, మా పాప, మా సారు, ఇంకా మా అమ్మని కూడా రమ్మంటే మా అమ్మ వచ్చింది. ఇంకా నాన్నైతే రాలేదనమాట. నాకొద్దమ్మా అన్నాడు. తినేసిండంట. నేను పిలిచి అప్పటికే తిన్నాడు. ఇంకా నాకొద్దు రానని చెప్పేసిండనమాట. మేమందరం అయితే బిర్యానీ అయితే కొంచెం ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాం. చాలా రోజులయింది బిర్యానీ ఇంట్లో చేసి అనమాట. ఇంకా రైస్ అంతా పెట్టేసి అందరైతే తినేసామనమాట. కొంచెం ఎంజాయ్ అయితే చేసాము. ఇంకా ఫోన్ గురించి చెప్పాలి అంటే ఫోన్ వచ్చేసి 8 జీబీ ర్యాము, 256 జీబీ స్టోరేజ్ అనమాట. కెమెరా వచ్చేసి 64 మెగా పిక్సెల్ అనమాట. ఇంకా ఫోన్ అయితే చాలా బాగుంది. క్లారిటీ కూడా చాలా బాగుందండి, వీడియో క్వాలిటీ. ఇంకా ఈ వీడియో అయితే ఫస్ట్ వీడియో మన ఈ కొత్త ఫోన్ నుంచే తీసామన్నమాట. వంట మొత్తం కూడా నేనే చేశాను. ఇంకా మార్నింగ్ టమాటా చారు ఉంటే అది కూడా వేసుకుంటాం అని చెప్తే అది కూడా తెచ్చిపెట్టాను. ఇంకా ఇలా అయితే ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ అయితే చేశానన్నమాట. నార్మల్ బిర్యానీ కూడా చేయడం వచ్చు నాకు, కానీ మా వాళ్ళందరూ పీసెస్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి, మాకంత బాగా నచ్చట్లేదు అని చెప్పారు. ఇది ఒకసారి ఇంతకుముందు ట్రై చేశాను అనమాట. సేమ్ అట్లనే చేయమని చెప్పారు అనమాట. ఇంకా చాయిస్ వాళ్ళదే. వచ్చేటప్పుడు బిర్యానీ రైస్, చికెన్ తీసుకొని అయితే వచ్చాము. ఇంకా బగారా సామాను, పెరుగు అవన్నీ అయితే ఇంట్లోనే ఉన్నాయి కదా, వాటితో అయితే చేశానన్నమాట.
ఇంకా ఇది ఎలా చేయాలి అనేదైతే మీకు థాట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను వీడియో అయితే. మా కిట్టుగాడైతే నాకెప్పుడు పెడతారు అన్నట్టుగా చూస్తున్నాడు. వాడైతే నిజంగా భలే అలవాటు పడిపోయాడు. మేము పెట్టే వరకు కూడా గిన్నెల్లో అయితే దగ్గరకు వచ్చి అయితే మూతి పెట్టాడు అనమాట. అంత మంచిది, చాలా నచ్చింది నాకైతే. అసలు కుక్కలు అంటే పడేవే కాదు అనమాట. మా పిల్లలు తెచ్చుకున్న తర్వాత అది ఉండే నీట్నెస్, మంచి ఉండే విధానాన్ని బట్టి నాకైతే బాగా నచ్చింది. ఇంకా దానికి గిన్నె తీసుకుపోయి అటు పెట్టాం కదా, నాకు పెడతారేమో అని ఇంకా అటు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళందరికీ కూడా ప్లేట్స్ అయితే నేను పెట్టిచ్చేసాను. ఫైనల్గా ఏమైతే మా అమ్మ కూడా వచ్చేసింది. బాబు అయితే రాలేదు. హాయ్ చెప్పమంటున్నా అనమాట. హాయ్ ఏం చెప్పాలి అని అంటుంది. ఎట్లా చెప్పను అంటే ఆ చేతితో చెప్పు అని చెప్పాను అనమాట. ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.